ఆల్ డన్. బయోమెట్రిక్స్ అయితే సబ్మిట్ చేస్తాం. సో వీ నీడ్ టు వెయిట్ 3 weeks. చూడాలి 3 weeksలో తొందరగా వస్తుందా, లేకపోతే డెఫినెట్గా 3 weeks టైం పట్టిద్దా అని చెప్పి. కానీ ప్రాసెస్ చాలా బయోమెట్రిక్స్కి టైంకి వెళ్ళాలి. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ పేరు వచ్చేసి తెలుగు వాయిస్ ఇన్ యూకే. ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈరోజు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉండొచ్చు. సో ఎస్, ఈరోజు అయితే మేము బయోమెట్రిక్స్కి వెళ్తున్నాము. సో సెకండ్ టైం రెన్యువల్ అనమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో త్రూ మీ అందరికీ షేర్ చేస్తాను. ఇప్పుడైతే మాకు కావాల్సింది వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ అంతా అప్లోడ్ చేస్తారు. సో మేమైతే మా బీఆర్బీ కార్డ్స్ అండ్ పాస్పోర్ట్స్ అట్ ద సేమ్ టైం అపాయింట్మెంట్ లెటర్ అయితే క్యారీ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటి అని అంటే, నాకైతే అది బాగా అనిపించింది. 3 years బ్యాక్ మేము ఫస్ట్ టైం స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకున్నప్పుడు సేమ్ మంత్ అండ్ డేట్ కూడా సేమ్ అనుకుంటా అండ్ సేమ్ టైము, ఇంచుమించు ఒక 1/2 hour వేరియన్స్. సో 3 years బ్యాక్ అదే మంత్ అదే డేట్ అదే టైంలో వెళ్ళి బయోమెట్రిక్స్ అనేది సబ్మిట్ చేసాము. అండ్ ఇది రెన్యువల్. సో రెన్యువల్కి వెళ్తున్నప్పుడు కూడా సేమ్ టైమింగ్స్ అనేది మ్యాచ్ అయ్యేసరికి బాగా అనిపించింది. అంటే అదొక గుడ్ సైన్ లాగా కొంచెం అనిపించింది అనమాట. సో ఇప్పుడైతే నాకు తెలిసిన బయోమెట్రిక్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఈరోజు 3 o'clockకి అపాయింట్మెంట్ వచ్చేసి, సో అపాయింట్మెంట్ సెంటర్ వచ్చేసి లీడ్స్. సో మేమైతే ఒక 1 hour బిఫోరే, అంటే ఒక 1 hour ఎర్లియర్గానే అక్కడికి రీచ్ అవుదాం అన్నట్టు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మనం యూకేలో కారు ఉన్నప్పుడు ఎక్కడ పార్క్ చేయాలన్నా చాలా ఇబ్బంది. సో కార్ పార్కింగ్ మాత్రం పెద్ద సమస్య. సో అలాంటిది చూసుకోవాలి కాబట్టి ఒక 1 hour లేదా 1/2 hour, ఎందుకంటే మనకి ఆల్రెడీ 20 minutes బిఫోర్ సెంటర్కి రీచ్ అవ్వమని చెప్తారు. సో మేమైతే ఇంకొంచెం జాగ్రత్త ఎక్కువ కాబట్టి 1 hour బిఫోరే వెళ్ళిపోతున్నాము. అండ్ లీడ్స్ చాలా బాగుంటుంది. దాన్ని మినీ లండన్గా కూడా అనుకోవచ్చు. సేమ్ లండన్ లాగే అనిపిస్తూ ఉంటుంది అక్కడ వాతావరణం అదంతా. సో మేమైతే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాము. 3 o'clock అక్కడికి రీచ్ అవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు బయోమెట్రిక్స్ రీసెంట్గా రెన్యువల్ చేయించుకున్న వాళ్ళకి లేదా ఫస్ట్ టైం చేయించుకున్న వాళ్ళకి ప్రాసెస్ అన్నది చేంజ్ అయింది. సో నా యొక్క ఎక్స్పీరియన్సెస్ మీతోటి షేర్ చేస్తాను. నేనైతే మేము వచ్చేసి అప్లికేషన్ October 2nd సబ్మిట్ చేశాము. సో బయోమెట్రిక్ కోసం లిటరలీ నేను 1 month 5 days అప్రాక్సిమేట్లీ అంత టైం పట్టింది. ఎందుకని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా October 15th నుంచి న్యూ బయోమెట్రిక్, అంటే వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యి ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ అన్నది ఇవ్వడం వల్ల సో స్లాట్స్ అన్నవి ఏమీ దొరకలేదు. దాని నుంచి అరౌండ్ 1 month అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలు మనం పే చేద్దామన్నా కూడా పెయిడ్ స్లాట్స్ కూడా అవైలబుల్ లేవని చెప్పారు. సో దాని నుంచి మాకైతే ఒకటి దొరికింది. అది నవంబర్లో, ఆల్మోస్ట్ November 7th బుక్ చేశారనమాట బయోమెట్రిక్స్ వచ్చి. సో లక్కీగా అప్పుడైనా దొరికింది అనేసి అనుకున్నాము. ప్రీవియస్ వచ్చేసి సోఫ్రాస్ట్ ఏరియా, కానీ ఇప్పుడు వచ్చేసి TLS కాంటాక్ట్తో వీళ్ళు టైఅప్ అయ్యారనమాట. సో దాని నుంచి స్లాట్స్ అన్నవి అసలు దొరకలేదు అండ్ చాలా వెయిటింగ్ టైం అన్నది అయ్యింది. సో లక్కీగా మాకైతే నవంబర్లో బుక్ చేశారు. సో అదే ఈరోజు వచ్చింది. సో మేమైతే వెళ్తున్నాము. ఇప్పుడు మాకు కూడా కొంచెం, అంటే మాకు ముందు అయితే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను యూట్యూబ్లో వీడియోస్ అవి కూడా చూశాను. ఇన్ కేస్ అది అంటే ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది, బట్ నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో యాక్చువల్గా నేను ప్రీవియస్ ఎలా ఉండేదో చెప్తాను, దెన్ ఇప్పుడు మేము ఫేస్ చేసిన బయోమెట్రిక్స్ ఎలా ఉంది అన్నది చెప్తాను. లాస్ట్ టైం మేము 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే బయోమెట్రిక్స్ ఈ సోఫ్రాస్ట్ ఏరియా అని చెప్పా కదా, వాళ్ళ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు అని చెప్పి. వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఎలా ఉండేది అని అంటే, మనం బయోమెట్రిక్స్కి వెళ్ళగానే ఒక కాన్ఫిడెన్షియల్ రూమ్ లాగా ఉంటుంది. సో ఒక పర్సన్ వచ్చి మనల్ని ఆ రూమ్లోకి తీసుకువెళ్తారు. సో అదే టైంలో మన పాస్పోర్ట్స్, బీఆర్పీ కార్డ్స్ మనం క్యారీ చేస్తాం కదా, అట్ ద సేమ్ టైం అపాయింట్మెంట్ లెటర్ కూడా. సో ఇవైతే క్యారీ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇవి తీసుకెళ్ళిన తర్వాత అతను డీటెయిల్స్ అవి చెక్ చేసుకుంటాడు. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత మన
మన పాస్పోర్ట్ తీసుకొని మొత్తం అన్ని ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్ మొత్తం స్కాన్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం బీఆర్పీ కార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా స్కాన్ చేస్తారు. అండ్ మన 10 ఫింగర్స్ ఉన్నాయి కదా, 10 ఫింగర్స్కి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఫస్ట్ 2 థంబ్స్ తీసుకుంటారు, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 ఫింగర్స్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ 4 ఫింగర్స్ తీసుకుంటారు. అవన్నీ ఒకసారి వాళ్ళ సిస్టంలో చెక్ చేసుకుంటారు, అన్నీ ప్రాపర్గా వచ్చాయా లేదా, ఏమన్నా మిస్ అయినాయా అని చెప్పి. వన్స్ అవన్నీ డన్ అయిన తర్వాత అదే పర్సన్ మనకి ఫోటోగ్రాఫ్ కూడా తీస్తారనమాట. సో అంటే సెల్ఫ్ సర్వీస్ అన్నది ఏం కాదు, వాళ్ళే ఇనిషియేషన్ తీసుకొని ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుంటారు. అండ్ ఒక్కసారి డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అంతా చెక్ చేసుకుంటారు. సో అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అంటే ఆల్ డన్ అనమాట. సో ఇంకా అప్పుడు చెప్తారు అంతా మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఇదైతే నేను 3 years బ్యాక్ ఫేస్ చేసిన అంటే నా ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు రీసెంట్గా చేంజెస్ అయింది, అంటే వేరే వాళ్ళ పార్ట్నర్స్ చేంజ్ అయ్యారని చెప్పా కదా, అది నేను 3-5 days బ్యాక్ వెళ్ళాను. సో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇప్పుడు నేను షేర్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు న్యూ ప్రాసెస్ చాలామందికి తెలీదు. యాక్చువల్గా నా బయోమెట్రిక్స్ బుక్ చేసేటప్పుడు నన్ను నియరెస్ట్ సెంటర్స్ అడిగారు, ఎక్కడ నీకు దగ్గర అని చెప్పి. నాకైతే షెఫీల్డ్ దగ్గర అండ్ బ్రాడ్ఫోర్డ్, లీడ్స్ దగ్గర. కానీ షెఫీల్డ్లోను బ్రాడ్ఫోర్డ్లో అయితే స్లాట్స్ ఏం దొరకలేదు బయోమెట్రిక్కి. సో లీడ్స్లో అయితే లక్కీగా దొరికింది. ఇప్పుడైతే మనం లీడ్స్లో ఎంటర్ అయిపోయాము. సో లీడ్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగే అనమాట. చెప్పా కదా మినీ లండన్ అంటూ ఉంటారని చెప్పి. లీడ్స్ అయితే మేమున్న ప్లేస్ నుంచి 1 hour డ్రైవ్. సో మరీ అంత లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు, కొన్ని మైల్స్. ఇది లాస్ట్ ఇయర్ బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఇలా ఉండేది. నాకు బాగా కోల్డ్ చేస్తుంది, దాని నుంచి ముక్కుతో మాట్లాడాల్సి వస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదే మేము వెళ్ళాల్సిన సెంటర్. సో మేము పార్కింగ్ కోసం చాలా ఇబ్బంది పడతాం అనుకున్నాం, కానీ లక్కీగా ఈ రీగస్కి క్యాంపస్ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. సో పెయిడ్ పార్కింగ్ అనమాట. సో మేము ఇక్కడైతే కార్ పార్క్ చేసేస్తున్నాము. సో ఎంత టైం పట్టిద్దో తెలియదు కదా, సో దట్టు మేము 1 hour బిఫోరే వచ్చాం కాబట్టి లక్కీగా ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు వెళ్తున్నాము. సో నేను దారి మార్గంలో చెప్తాను ఏమైంది ఏంటన్నది. బయోమెట్రిక్స్కి టైంకి వెళ్ళాలి, గంట ఉందని చెప్పి సిటీ సెంటర్ అంటే ఇలానే పరుగులు పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు బాగా అయిందా. మీరు లీడ్స్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా టెంప్టింగ్ ఉంటుంది లీడ్స్. ఎలా అంటే బిర్యానీ తినకముందు ఎంత టెంప్టింగ్గా ఉంటుందో, తినాక అరగడానికి ఎంత కష్టపడాలో అలాగే ఉంటుంది. సో 1 hour బిఫోర్ వచ్చాం కదా అని చెప్పి సిటీ సెంటర్ తిరిగేసేద్దాం అనుకున్నాము. సో అలా అనుకోకుండా అటు ఇటు తిరిగాము. సో టైం ఇప్పుడు డెడ్ ఎండ్ అయిపోయింది, అందుకు ఈ పరుగులు అనమాట. సో ముందు వచ్చిన పని కానిచ్చుకొని తిరిగితే బాగుండేది, కానీ రివర్స్ ఇక్కడ. దానికి రాదుగా. సో వెళ్ళాల్సిన క్యాంపస్ అయితే అది వచ్చాము. మాకు వచ్చేసి 3 o'clockకి అపాయింట్మెంట్. మేము ఒక 1 hour బిఫోరే వచ్చాము, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ కష్టం అని చెప్పి. సో ఇప్పుడైతే ఒక 1/2 hour ఉంది, ఒక 10 minutes. ముందు చూడండి, లీడ్స్ అందాలు చూడాలంటే అలా చూడండి. ఒక 10 minutes ఉంది, ఒక 15 minutes ఉందనగా లోపలికి ఎంట్రీ అవుతాము. సో ఉంది కానీ అది అదే అంటున్నా, లైట్లు ఉన్న బిల్డింగ్లు అన్నీ మా ఆయనవే అన్నట్టు. ఎస్, అది ఇదే పెద్ద బిల్డింగ్. అన్ని బిల్డింగ్స్ ఒకేలా ఉన్నాయి. సో నేమ్స్ని బట్టి టాలీ చేసుకోవాల్సిందే తప్ప బిల్డింగ్ చూస్తే తెలియదు. సో నేనైతే పక్క బిల్డింగ్ చూసి ఇదే అనుకొని లోపలికి వెళ్ళిపోయాము. తీరుస్తే అది కాదని చెప్పి మళ్ళీ రియలైజ్ అయ్యి సైడ్కి వచ్చాము. ఎందుకంటే ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి రీగస్, మేము వెళ్ళింది ఏదో వేరే అనదర్ బిల్డింగ్ అనమాట. సో మేక్ షూర్ ప్రాపర్గా చెక్ చేసుకొని ఏ బిల్డింగ్లోకి వెళ్ళాలో దానిలోకి వెళ్తే బాగుంటుంది. ఎనీవే వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్ డన్, బయోమెట్రిక్స్ అయితే సబ్మిట్ చేస్తాం. సో వీ నీడ్ టు వెయిట్ 3 weeks. చూడాలి 3 weeksలో తొందరగా వస్తుందా, లేకపోతే డెఫినెట్గా 3 weeks టైం పట్టిద్దా అని చెప్పి. కానీ ప్రాసెస్ చాలా చేంజ్ అయింది, నేను చెప్తాను ఇప్పుడు మీకు మొత్తం. వేస్తావా? ఇది ఇయర్ చేంజ్ అయినదనమాట బయోమెట్రిక్స్ ఫార్మెట్. సో అపాయింట్మెంట్ ఇలా ఉంటుంది.
అది కలర్స్లో ఉండేసరికి నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నాను తీరా చూస్తే. ఎందుకంటే నాకు లాస్ట్ 3 years బ్యాక్ నేను ఇచ్చింది నాకు గుర్తుంది కదా పార్ట్నర్స్. సో చేంజ్ అయిందన్నది తెలీదు. ఇప్పుడు మీరు నవంబర్ డిసెంబర్స్లో చేస్తే కనుక క్విక్గా బయోమెట్రిక్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిసెంబర్లో అయితే మళ్ళీ మనకి స్లాట్స్ అవైలబుల్ ఉండదు. అండ్ ఎందుకంటే క్రిస్మస్ సీజన్ కదా. నేను నవంబర్లో ఇస్తేనే నాకు ఇంత మటుకి ఏంటి అన్నది తెలియలేదు. సో ఉంటే కనుక క్విక్గా ప్రాసెస్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేట్ అయితే చేయొద్దు. యాక్చువల్గా లాస్ట్ 3 years బ్యాక్కిను ఇప్పటికీ ప్రాసెస్ చేంజ్ అయిందని చెప్పాను కదా. అంతకుముందు కాన్ఫిడెన్షియల్ రూమ్లో ఉండేది. ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే మొత్తం ఓపెన్ స్పేస్, ఒక పెద్ద రూమ్ ఉందన్నమాట. అండ్ సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్ అయితే ఉంది. లాస్ట్ టైం మాత్రం సెల్ఫ్ సర్వీస్ లేదు, మొత్తం వాళ్ళే ఇనిషియేషన్ తీసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫోటో కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ వాళ్ళు సైడ్ నుంచి గైడ్ చేస్తారు. సో మనమే ఇనిషియేషన్ తీసుకొని చేయాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మన బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్లో అది సెల్ఫ్ సర్వీస్ అని కూడా మెన్షన్ చేశారు. అండ్ కొన్ని కీ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది అండ్ ఎన్ని మినిట్స్ ముందు మీరు అక్కడ సెంటర్కి రీచ్ అవ్వాలి అన్నది. ఇక్కడ చూడండి నోవాటెల్ అని చూడగానే నేను వెంటనే మన ఇండియా గుర్తొచ్చింది. నోవాటెల్ మన ఇండియాలో ఫేమస్ హోటల్ కదా. సో ఇది ఇక్కడ యూకేలో లీడ్స్లో ఉండడం కూడా కొంచెం బాగా అనిపించింది. యాక్చువల్గా నేను లోపల రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ వాళ్ళు స్ట్రిక్ట్గా మెన్షన్ చేశారు కెమెరాస్ ఫోన్స్ ఏమీ రికార్డింగ్స్ నాట్ అలౌడ్ అని చెప్పి. సో దాట్స్ వై ఐఎమ్ నాట్ రికార్డింగ్ ఎనీథింగ్. నేను అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ముందు టైం ఉందన్నప్పుడు లీడ్స్ సిటీ సెంటర్కి వెళ్ళామని చెప్పాం కదా, ఇదంతా లీడ్స్ సిటీ సెంటర్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మన రైట్ హ్యాండ్ సైడ్ ఒక 4 కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్స్ ఏంటి అంటే ఫస్ట్ మన అప్లికేషన్ ప్రాసెస్ని చెక్ చేస్తున్నారు. మన అపాయింట్మెంట్ అవన్నీ చెక్ చేసుకొని మన పాస్పోర్ట్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ అన్నది తీసుకున్నారనమాట. అది తీసుకొని పాస్పోర్ట్ మొత్తం అన్ని పేజెస్ స్కాన్ చేసుకున్నారు, ఫ్రంట్ బ్యాక్ అండ్ మిడిల్ పేజెస్ అడ్రస్ పేజ్ అవన్నీ. దెన్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఫస్ట్ 4 ఫింగర్స్, దెన్ థంబ్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారు అంత ప్రాపర్గా ప్రింట్ అయినాయా లేదా అని చెప్పి. వన్స్ అవన్నీ డన్ అయితే కనుక మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకో కౌంటర్ ఉంది, సో అటుకి మూవ్ అవ్వమని చెప్పారు. అది అయిన తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళు దెన్ ఫోటో తీస్తున్నారు అనమాట. అది సెల్ఫ్ సర్వీస్ ఒక్కటే ఇనిషియేషన్ వాళ్ళు తీసుకొని చేసేది ఉంది, రిమైనింగ్ అన్ని సెల్ఫ్ సెంటర్స్. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తీస్తున్నారు అనమాట. ఎందుకంటే పిల్లల్ని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా, వాళ్ళకంతటి వాళ్ళు రాదు కాబట్టి రిమైనింగ్ అన్నీ మనమే చేసుకోవాలి సెల్ఫ్ సర్వీస్ కాబట్టి. అండ్ కొంచెం సిస్టమ్ చూడటానికైతే యాస్ట్రీస్ చెప్పాలంటే మన ఇండియన్ సిస్టమ్ లాగా ఉంది. ఇప్పుడు చూడండి, మనం పాస్పోర్ట్ అపాయింట్మెంట్కి కానీ లేదా బయోమెట్రిక్స్కి మన ఇండియాలో అప్లై చేస్తే సేమ్ ఓపెన్ స్పేస్లో కౌంటర్స్ ఉండి సైడ్కి ఎలా మూవ్ అవుతామో అలా అనిపించింది ఈసారి. కానీ స్లాట్స్ బుకింగ్లో మాత్రం తొందరగా డెసిషన్ తీసుకొని తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చెప్పా కదా స్లాట్స్ అంత తొందరగా అయితే దొరకట్లేదు. ఈవెన్ నేను వచ్చేసి 1 month 6 days అప్రాక్సిమేట్ నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. దట్టు October 15 తర్వాత నుంచి ఈ ప్రాసెస్ అన్నది చేంజ్ అయింది కాబట్టి అరౌండ్ నేను అన్ని డేస్ అన్నది వెయిట్ చేశాను. నేను October 2కి మా అప్లికేషన్ సబ్మిట్ చేశారు అండ్ November 7కి మాకు బయోమెట్రిక్స్ దొరికింది. సో చాలా టైం వేస్ట్ కూడా అయ్యింది అందుకు. అండ్ కొన్ని సెంటర్స్లో అయితే అసలు బయోమెట్రిక్ స్లాట్సే అవైలబుల్ లేదు. సో నాకు దగ్గర షఫీల్డ్ అండ్ బ్రాడ్ఫోర్డ్ కూడా వస్తుంది, వాటిల్లో చెక్ చేస్తే అసలు వాటిల్లో అయితే స్లాట్సే మాకు అసలు దొరకలేదన్నమాట. సో అదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ ప్రాసెస్ అన్నది చేంజ్ అయింది అంతే. అండ్ మన వీడియోస్ తరవలి చూస్తూ ఉంటే కనుక నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి, వీసాకి ఎన్ని డేస్ టైం పట్టింది అన్నది మొత్తం నేను పోస్ట్ చేస్తాను. సో దట్ మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది. మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మేమైతే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. యాక్చువల్గా 15 minutes బిఫోర్ లోపలికి అలౌ చేస్తానన్నారు కదా, మమ్మల్ని అయితే అరౌండ్ 25 minutes బిఫోరే మేము వెళ్ళాము. సో అలౌ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే ప్రాసెసింగ్ టైం పడుతుంది అరౌండ్, అంటే పర్సన్స్ ఉన్నదాన్ని బేస్ చేసుకొని. సో మాకు అరౌండ్ 3 o'clockకి అపాయింట్మెంట్ కదా, మేము 3:05 కల్లా బయటకు వచ్చేసాము. సో అంటే ఎర్లీగా 25 minutes బిఫోర్ వెళ్ళడం వల్ల కొంచెం తొందరగా అయిపోయింది అనమాట. అప్పుడే చూడండి అరౌండ్ 3:30 అలా అవుతుంది టైము. సో
దట్టు వింటర్ కదా, సో అందుకే రోడ్స్ అన్నీ మొత్తం డార్క్ అయిపోతున్నాయి. మేము ఇంటికి రీచ్ అయ్యేపాటికి ఇంకా బాగా డార్క్ అయిపోయింది. సో ఇక వింటర్లో ఏంటంటే ఇక్కడ 3-4కి మొత్తం డార్క్ అయిపోతాయి అన్నమాట. సో సమ్మర్ టైం ఎంత బాగుంటుందో, వింటర్ టైము అసలు ఇక బెడ్ దిగబుద్ధి అవ్వదు. అది మీ అందరికీ నా వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.